మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మాన్ని కష్టపడి తన భుజాల మీద మోస్తూ పరిరక్షిస్తూ ఉన్న అతిపెద్ద మనిషి. బడుగు బలహీన వర్గాల వారి గురించి, వాళ్ళు కష్టపడి తక్కువ స్థాయి, కింది స్థాయి, నిమ్న స్థాయి పనులైనా సరే నిజాయితీగా చేసుకొని కష్టపడి వచ్చిన డబ్బుతోటి బ్రతికిడ్చే వాళ్ళ గురించి ఎంత నీచమైన కూతలు కూస్తున్నాడో ఓసారి విందాం. ఆశ్చర్యకరం, హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను. 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు. అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది, వీడికి మోటార్ సైకిల్ ఉంది, మీకు తెలుసా అంది. ఉంటే ఉండే మనకేమన్నా. వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే, బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది, అందుకని మా పిల్లలకు కారు కొడుతున్నాను. నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం అనుకున్నాను. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. చూసారా అండి, ఇంకా వినిపిస్తాను, ఇంకా ఉంది. దీన్ని వెంటనే అంటే టంక్ స్లిప్ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా వాడి మీద నోరు బారేసుకోవడము, మళ్ళీ వెంటనే కవర్ చేసుకోవడం, రెండు కూడా పాప క్షణాల మీద చేసేస్తూ ఉంటారు ఒక్కోసారి పెద్ద మనిషి. ఈయనకి బాత్రూమ్లు కడిగే వ్యక్తి అంట. 5-6 సంవత్సరాల నుండి ఇతని ఇంటికి వచ్చేసి బాత్రూంలోవి కడుగుతూ ఉంటాడనమాట. అతడికి బైక్ ఉందట. ఈయన భార్య గారు పాపము తెగ ఆశ్చర్యపడిపోయి, అవండి బాత్రూమ్లు కడిగేవాడికి బైక్ ఉందండి అని చెప్పిందట. మరి ఆ అమ్మగారికి అంత ఆశ్చర్యం ఏంటో అర్థం కావట్లా. ఏమ్మా, బాత్రూమ్ కడిగేవాళ్ళకి బైక్ ఉండకూడదా? అంటే వాళ్ళు పొద్దున లేసి గంజో పచ్చడో ఏదో ఒకటి ఉన్నది తిని, లేకపోతే కడుపు అలా కట్టుకొని నడుచుకుంటా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ బాత్రూమ్లు కడిగి మీకు పాచి పని చేసి పోవాలి. బైక్ ఉంటే మీరు అది జీర్ణం చేసుకోలేరు. వాళ్ళు ఆటోలు వేసుకొని లేదంటే బస్ ఛార్జీలు భరించుకొని వచ్చి మీ ఇళ్ళకి వచ్చి లేదా మన ఇళ్ళకి వచ్చి బాత్రూమ్లు కడగలేరు కదా. వాళ్ళు ఏదో ఉన్న డబ్బులు దాచుకొని ఒక సెకండ్ హ్యాండ్తో ఏదో ఒక బైక్ కొనుక్కొని ఉండొచ్చు, లేదంటే ఈఎంఐలు కట్టి కొత్తదే కొనుక్కోవచ్చు. దానికి ఆశ్చర్యం ఏంటి? బైక్ ఉండకూడదా? బైక్ కొనుక్కున్నాడట బాత్రూమ్ కడిగేవాడు. ఇతని భార్యకి చాలా ఆశ్చర్యం కలిగిందట. సరే, ఇంతకీ ఆ బాత్రూమ్లు కడిగేవాడు ఒక కారు కూడా కొనుక్కున్నాడట. లేదంటే నా భార్యకి పిల్లలకి ఎప్పుడైనా బయట తీసుకెళ్తుంటే వర్షం కురిసి తడిచిపోతున్నారు కాబట్టి కారు కొనాలనుకుంటున్నాను అన్నట్ట, లేదంటే కొన్నాడట. అది ఇప్పుడు పాపము ఈ అవధాని గారికి పెద్ద బాధే కూర్చుంది, దేశంలో పెద్ద సమస్య కూర్చుంది. ఇలాగ అసందర్భంగా కొన్ని వందల సార్లు ఇతడి ఉపన్యాసాల్లో బడుగు బలహీన వర్గాల మీద, పేద సాధల మీద, మన అగ్రవర్ణాల దృష్టిలో తక్కువ కులస్తులుగా మనం పిలుచుకుంటాం కదా, వాళ్ళ మీద ఈ పెద్ద మనిషిని నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటంటే వీళ్ళకి బాత్రూమ్లు కడిగే వాళ్ళు, నిమ్న స్థాయి పనులు చేసేవాళ్ళు ఒక వెహికల్ అనేది కొనుక్కోకూడదు అనమాట. వాళ్ళ బతుకులు అలాగే ఉండాలి. నిరంతరం చచ్చేంత వరకు వీళ్ళకి రోజు వచ్చి 6 సంవత్సరాల నుండి వస్తున్నాడట. వీళ్ళకి ఎప్పుడు వచ్చేసి బాత్రూమ్లు కడుగుతూనే ఉండాలి. వాడు ఎదగకూడదు. ఒకప్పుడు ఒక స్కూల్ టీచర్గా పనిచేసిన వ్యక్తి ఇతడు పెద్ద అవధానం అవ్వచ్చు, మహాసహస్ర అవధానం అవ్వచ్చు, పెద్ద ప్రవచనకారుడు అవ్వచ్చు. జనాల దగ్గర సన్మానాలు అందుకొని ఈ ప్రవచనాల పేరుతో లక్షల కోట్లు సంపాదించుకొని, బంగారపు గండపెండేరాలు తొలగించుకొని, విదేశాలకు వెళ్ళి చక్కగా అక్కడ కూడా అవధానాలు చేసి సంపాదించుకొని, ప్రభుత్వం చేత పద్మశ్రీ లాంటి సన్మానాలు పొంది ఇతడు బాగా ఎదిగిపోయి గురువు స్థాయికి వెళ్ళి ప్రజలతో దండాలు పెట్టించుకోవచ్చు. బాత్రూమ్ కడిగేవాడు ఒక బైక్ కొనుక్కోకూడదు, బాత్రూమ్ కడిగేవాడు కారు కొనుక్కోకూడదు. అక్కడే ఉండిపోవాలి, ఎదగకూడదు వాళ్ళు. ఇది యోగ వాసిష్టాలో భగవద్గీతలో నమిల్లి మింగేసి జీర్ణం చేసుకున్న ఈ పెద్ద మనిషి కుళ్ళు బుద్ధి. దీనికి ఇప్పుడు ఈయన వెంటనే కవరింగ్ ఎలా చేశాడో విందాం. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం. నాకు అంత అవసరంగా అనిపించదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో కారు కొనేద్దాం అనిపిస్తుంది. అప్రూపాలైనా సరే జీవితం. ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు, మిమ్మల్ని అంటలేదు, నన్ను అంటలేదు, ఎవరినే అనొద్దంటే వాస్తవం. ఒక నిమిషం ఉన్నారా? ఇన్ని బాత్రూమ్లు కడిగేవాడి గురించి అని, వాడి కారు ఉంది నాకేమో కారు లేదు అని బాధంతా వెళ్ళబోసుకొని చివరికి వస్తారు నేను వాళ్ళని అనడం లేదు, మిమ్మల్ని అనడం లేదు, ఎవరిని అనడం లేదు, అలా కొనేసి అప్పులు పాలైపోతున్నారు అనేసి కవర్ చేస్తాడు. ఇంకా కవర్ చేస్తాడు. అద్భుతంగా ఉంటుంది కవరింగ్. అది కూడా విందురు. కానీ ఇప్పుడు ఇతగానికి కారు లేదంటే ఇతని ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎవరైతే పిలుస్తారో నిర్వాహకులు వాళ్ళే పెద్ద కారు పంపిస్తారు ఇతనికి. చక్కగా వాళ్ళ కారు డ్రైవర్ మొత్తం వచ్చి తనకి తీసుకెళ్తారు అక్కడికి. ఆ ప్రవచనం జరుగుతుంది. ఆ తర్వాత మాట్లాడిన దానికి వీళ్ళు చక్కగా లక్షల్లో డబ్బు తీసుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు, బంగారపు గండ పెండెరాలు తొడిగించుకుంటారు. మరలా ఆ మాట్లాడిన ఉపన్యాసం అంతా కూడా వీళ్ళ కెమెరామెన్ రికార్డ్ చేసి ఇతని అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ దాని మీద కూడా లక్షల్లో వ్యూస్ వస్తాయి. వీళ్ళకి కార్లు ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఎవరు నిర్వాహకులో వాళ్ళే పెద్ద పెద్ద కార్లు పంపించి వీళ్ళని పిలిపించుకుంటారు. కాబట్టి ఇతనికి సొంత కారు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు ఇతనికి లేకపోతే ఎవరు కారు కొనుక్కోకూడదా అండి? కవర్ చేసి చివరికి బాత్రూమ్లు కడిగేవాడు అని ఇన్నిసార్లని, నేను చివరికి మిమ్మల్ని అనడం లేదు, వాళ్ళని అనడం లేదు, అప్పులు పాలైపోతారని. వాళ్ళ అప్పులు నువ్వేనా తీరుస్తున్నావా? బాత్రూమ్ కడిగేవాడికి బైక్ ఉందని ఏడిచి, మరలా కారు కొనుక్కున్నాను ఏడిచి,
చివరికి అప్పులు పాలైపోతారేమోనని. నువ్వేమైనా తెలుస్తున్నావా పెద్ద మనిషి వాళ్ళ అప్పులు? నాకు లేదు, వాడికి ఉంది. ఇది ఇతని ఆరాటం. ఇంకా కవర్ చేస్తున్నాడు, విందాం. మిమ్మల్ని అంటలేదు, నన్ను అంటలేదు, ఎవరిని అనొద్దంటే వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. అది అందుకని బాత్రూమ్ కడిగేవాడు కారు కొనుక్కోకూడదట. ఎక్కడికి ముడేస్తాడో ఈ పెద్ద మనిషి గమనించాడు. ఇతను డబుల్ స్టాండర్డ్స్ ఒకసారి చూడండి. మోకాలికి బోడిగొండకి ముడి పెడతాడు ఇతను. బాత్రూమ్ కడిగేవాడికి బైక్ ఉందని ఇతని భార్య బాధపడింది. బాత్రూమ్ కడిగేవాడికి బైకే కాదు కారు కూడా కొనుక్కోబోతున్నాడని ఇతగాడు బాధపడ్డాడు. వాడికి కారు ఉంది, నాకు లేదు, నాకు అవసరం లేక కొనుక్కోలేదు అనేసి మరలా బాధపడ్డాడు. తర్వాత కవర్ చేసి అలా కొనుక్కుంటే అప్పులు పాలైపోతారు అందుకని చెప్తున్నాను అనేసి కవర్ చేశాడు. ఇంకా కవరింగ్ స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళిందండి. స్కూల్లో చదువుకునే పిల్లలకంట కొందరు కారుల్లో వస్తుంటే మిగతా పిల్లలు అయ్యో వాళ్ళ కారు ఉంది మేము నడిచి వస్తున్నామని బాధపడుతున్నారంట. కాబట్టి బాత్రూమ్ కడిగేవాడు కారు కొనుక్కోకూడదంట. అసలు ఏమైనా సంబంధం ఉందో ఇతను మాట్లాడుతున్న విషయానికి? కార్పొరేట్ స్కూల్స్ దాంట్లో పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళందరిలో పేదలు ఎవరు ఉండరు. ఒక స్థాయి కాస్త సంపాదన అంతా ఉన్న వాళ్ళే కార్పొరేట్ స్కూల్లో మేము ఇన్ని లక్షలు కట్టగలము అనే స్థితి ఉన్న వాళ్ళు జాయిన్ చేస్తారు. ఇతర కాస్త చిన్న తక్కువ రకము ప్రైవేట్ స్కూల్స్లో ఆ స్థితి ఉన్న మధ్యతరగతి వాళ్ళు అందులో పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఇంకా పేదవాళ్ళు అవి కూడా కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ దొరికే చోట వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తారు. అర్థమవుతుందా? కోట్ల ఆస్తి ఉన్నవాడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లోనే చేర్పిస్తాడు పిల్లల్ని. వాళ్ళ కారులోనే పిల్లల్ని దించుతారు. కార్పొరేట్ స్కూల్స్కి ఏ పిల్లాడు నడిచిపోడు. గరికిపాటి గారు తెలివిగా మీరు కవర్ చేయకండి, జనాలు గమనిస్తున్నారు. మీ కుళ్ళు బుద్ధి, కుల దురహంకారము, బడుగు బలహీన వర్గాల మీద మీరు మాట్లాడే అన్యాయమైన మాటలు ప్రజలు గమనిస్తున్నారు. గరికిపాటి గారు పిల్లలంట ఒకళ్ళు కారులో వెళ్ళి ఒకళ్ళు నడిచి వెళ్ళి అలా ఉంటే పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి బాత్రూమ్లు కడిగేవాడు కార్లు బైకులు కొనకూడదట. వాడి బతుకలాగా జన్మంతా కూడా నేల మీద నడుస్తూ తిరగాలట. యోగ వాసిష్టాలు, భగవద్గీతలో శంకర భగవత్పాదుల వారి అద్వైతము ఆకలింపు చేసుకుని జీర్ణం చేసుకునే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి ప్రవచనంలో. ఏ ధర్మ పరిరక్షకులకి ఇవి కనపడవు. బలహీన వర్గం వాడిని ఎంత కించపరుస్తూ నీచంగా మాట్లాడుతూ ఉంటే పాపం గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలకి మధ్యాహ్నం అంత అన్నం పెడుతుంటే ఈ కళ్ళు చూడలేకపోతుంటే ధర్మ పరిరక్షకులు ఏమైపోయారో అర్థం కాదు. నాలాంటి వాళ్ళు యాభేతను తట్టుకోలేక ఏంటయ్యా ఈ మాటలను మాట్లాడుతుంటే ప్రవచనకారుల మీద దాడి. ప్రవచనకారులు పాప స్కూల్ పిల్లల అన్నం మీద దాడి చేయొచ్చు, స్కూల్ పిల్లల పొట్ట మీద దాడి చేయొచ్చు, వాళ్ళ ఆకలి మీద దాడి చేయొచ్చు. అదేమని అడిగితే వాళ్ళ ప్రవచనకారుల మీద దాడి చేస్తున్నారా? మీరేం చేస్తున్నారు? స్కూల్ పిల్లల ఆకలి మీద వాళ్ళ కడుపు మీద కొట్టిన ప్రవచనకారుడికి భజనలు చేస్తున్నారు. ఇదా ధర్మ పరిరక్షణ? ఒక బాత్రూమ్ కడుక్కునే వాడికి, ఒక కష్టజీవికి ఒక బైక్ కూడా ఉండకూడదు. ఏమైనా ఎదిగి ఒక కారు కొనుక్కుంటే అది కూడా బాధే వీళ్ళకి. పరమపూజ జీరస్వామి వారు ఒక గొప్ప సంఘ సంస్కర్త. వారు కాషాయం కట్టి త్రిదండం పట్టక ముందే గురుకులంలో చదువుకునే రోజుల్లోనే సమీపంలో ఉన్న దళితవాడలో మంటలు అంటుకుంటే రాత్రి గురుకులంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళి నీరు పోసి ఆర్పి ఒక చర్చిలో ఉన్న పాస్టర్తో సహా వాళ్ళను కూడా రక్షించి తన ఆశ్రమాన్ని తీసుకొచ్చి అన్నం పెట్టి కాపాడిన మహనీయులు. సన్యాసం కట్టిన నాటి నుండి ఈనాటి వరకు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో శ్రమించిన ఒక సంఘ సంస్కర్త, ఒక సామాజిక సేవకులు. గిరిజన పిల్లల కోసం స్కూల్స్ కట్టించి వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా ఫుడ్, ఫ్రీగా బట్టలు ఇచ్చి నక్సలైట్లోని గిరిజన ప్రాంతాల్లో పిల్లల్ని చదివించి వాళ్ళని ఐఏఎస్లని ఐపీఎస్లకి ఆఫీసర్స్గా తీర్చిదిద్దిన ఘనచరిత్ర పూజ జీరస్వామి వారికి ఉంది. గిరిజన ప్రాంతాల్లో మహిళల కోసం, అక్కడ ఉండే మనుషుల కోసం ఎన్నో కొన్ని వేల హెల్త్ క్యాంపులు పెట్టి ఫ్రీగా వైద్య పరీక్షలు చేసి, ఫ్రీగా మందులు ఇచ్చి, ఫ్రీగా ఆపరేషన్లు చేయించి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టిన ఘనచరిత్ర జీరస్వామి వారికి ఉంది. మనం గుళ్ళోకి కూడా రానివ్వడానికి అసహించుకొని కులం పేరుతో బూతులు తిట్టిన, ఆ బూతులన్నీ భరించిన ఆ గిరిజన దళిత సోదరులు, మన బంధువులు, మన రక్తం, వాళ్ళ కోసం అనేసి అర్చకత్వ ట్రైనింగ్ ఇచ్చి మీరు గుళ్ళోకి పోవడం కాదు, గుళ్ళో దేవుడికి మీరే పూజలు చేయండి అనేసి చేపించి చూపించిన గొప్ప విప్లవకారులు పూజ జీరస్వామి వారు. ధర్మ పరిరక్షకులు అని చెప్పేవారు ఆ స్వామి నోట్లో నుండి ఏం మాటలు వస్తాయా కత్తిరించి వైరల్ చేసి బూతులు తిడదామా? ఇదండి వీళ్ళ ధర్మ పరిరక్షణ. ఈ రకంగా పేద పిల్లవాడి ఆకలి మీద, వాడి కడుపు మీద కొడితే అడగరు ఇతన్ని ఎవరు. ఒక బాత్రూమ్లు కడుక్కునే వాడిని ఇంత నీచంగా వీడికి భయపడడం ఏంటి, కారు ఉండడం ఏంటి అని మాట్లాడుతుంటే అడగరు వీళ్ళెవరు. ధర్మ పరిరక్షణ, హిందుత్వ పరిరక్షణ పేరుతోటి వీళ్ళ జులుం మొత్తం పూజ చెన్నజీర స్వామి వారి మీద, వీళ్ళ దాష్టికాలు, వీళ్ళ దుర్మార్గాలు మొత్తము పూజ చెన్నజీర స్వామి వారి మీద. ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత. ఈ మాట నిజంగా ధర్మం పాటించే వాళ్ళని నిలబెడుతుంది.
జై హింద్.